మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ యూత్ కాంగ్రెస్ లీడరు ఇవాళ వారి జన్మదినం 1976-75లో ఆయన నాయకత్వం తీసుకున్న తర్వాత 5 అంశాల 5 పాయింట్ ప్రోగ్రాం చెట్లు నాటేది మురికి వాడ నిర్మూలించేది ఎన్విరాన్మెంట్ దీంతో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఇవన్నీ కూడా ఇవాళ వరకు వస్తున్నాయి అంటే సంజయ్ గాంధీకి ఎలాంటి దూర ఆలోచన ఉన్నదో ఇవాళ అన్ని ప్రభుత్వాలు కూడా ఎన్విరాన్మెంట్ అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ అంటున్నది చెట్లు నాటాలంటున్నది చదువుకుంటేనే భవిష్యత్తు అని ఈచ్ వన్ టీచ్ వన్ అన్నారు అంటే సంజయ్ గాంధీకి ఎలాంటి ఆలోచన ఉన్నదో ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చినది ఇప్పుడంటే సాఫ్ట్వేర్ వచ్చింది ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి ఆ రోజులలో మేము యువజన కాంగ్రెస్ లో పనిచేసే రోజులలో సంజయ్ గాంధీ ఒక వెలుగు వెలిగాడు కానీ 77లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఓడిపోయి యావత్ భారతదేశంలో 77లో ఓడిపోయిన తర్వాత అందరూ కూడా సంజయ్ గాంధీని బ్లేమ్ చేశారు సంజయ్ గాంధీ వల్లనే కాంగ్రెస్ ఖతమైపోయింది యూత్ కాంగ్రెస్ బ్యాన్ చేయమన్నారు కానీ అదే సంజయ్ గాంధీ వల్ల 1980లో నాకు బాగా తెలుసు 79లో నాగార్జున సాగర్ లో మీటింగ్ పెట్టారు ఇందిరాగాంధీ గారు కూడా వచ్చారు అప్పుడు ఏమన్నారంటే నో క్వశ్చన్ ఆఫ్ యూత్ కాంగ్రెస్ యూత్ ఫోరం అనే పేరు మీద గులాం నబీ ఆజాద్ అహ్మద్ పటేల్ అదేవిధంగా అశోక్ గెలాట్ చాలా మంది మిత్రులు ఇక్కడ వచ్చి సమావేశం అయ్యారు ఆ సమావేశంలో ఫస్ట్ పర్సన్ హ్యావ్ ది సంజయ్ గాంధీ లా దేశ్ బచావ్ అనే స్లోగన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే హనుమంతరావు అప్పుడే ఇందిరాగాంధీ ఆలోచన చేసింది మళ్ళా అదే సంజయ్ గాంధీ తన తల్లి మీద వచ్చిన ఆరోపణను పార్టీకి చెడ్డ పేరు వచ్చింది ఆరోపణలు పెడితే మళ్ళీ అదే సంజయ్ గాంధీ 1980లో ఫుల్ స్వీప్ చేశాడు అంటే ఆయనలో ఉన్న గొప్పతనం పట్టుదల ఆయన ఆలోచన ఎవరికన్నా వచ్చిందా ఇన్నేళ్ల నుంచి చెట్లు పెట్టాలని కానీ ఈచ్ వన్ టీచ్ వన్ కానీ మురికివాడలు నిర్మూలించాలి కానీ జనాభా పెరుగుతున్నది ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని కానీ ఇవన్నీ ఎవరు చేసిందండి సంజయ్ గాంధీ నిజంగానే ఆయన బతుకుంటుంటే ఇంకా బాగా కొత్త రెవల్యూషన్ వచ్చేది ఏదైనా ఆయన ఆలోచన ఈనాడు కూడా ఏ ప్రభుత్వాలైనా ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నారు చెట్ల గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు చదువుకోవాలంటున్నారు జనాభా తగ్గాలని అంటున్నారు ఇవన్నీ ఎవరు చేసిండండి సంజయ్ గాంధీ దూర ఆలోచన ఆయనకి ఎంత ఆలోచన ఉండేది చూడు ఫ్యూచర్ ఈ దేశానికి ఎట్లుండాలని ఆలోచన చేశాడు ఆ తర్వాత వాళ్ళ అన్న అయినటువంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ టెలికాం ఇంప్రూవ్ చేసిండ్రు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఆ కుటుంబందే ఉన్నది ప్రతి ఒక్కడు ఇవాళ ఆనవాత కాంగ్రెస్ క్యాకరారే కాంగ్రెస్ ఏం చేసిందిరా అని నేను గొప్పలు చెప్తారే కాంగ్రెస్ లేకపోతే ఇవాళ ఈ దేశం సెక్యులర్ దేశం ఉంటుండనా ఈ దేశాన్ని స్వాతంత్రంలో పనిచేసింది కాంగ్రెసే ఎవడు చూడ ఆనవాయితీ కాంగ్రెస్ క్యాకరా మీరు వచ్చినటువంటి ఈనాడు పబ్లిక్ సెక్టార్లను మూసేస్తున్నారు ఇవాళ చెట్లను నరికే కార్యక్రమం జరుగుతున్నది అడవులు నరికేస్తున్నారు కనుక దీనికి అంతా కారకుడు ఆయననే ఇవాళ అదే ఫ్యామిలీ ప్లానింగ్ పనికి వస్తుంది అదే చదువుకునేది వచ్చింది అదే కూడా చెట్లు నాటడం కానీ ఈచ్ వన్ టీచ్ వన్ కానీ మురికివాడలు నిర్మూలన ఇవన్నీ కూడా ఆయన ఆలోచన ఆ ఆలోచనను తప్పనిసరిగా ఫ్యూచర్ జనరేషన్ 5 అంశాలను మరవకుండా ప్రతి ఒక్కరు కూడా పని చేస్తే ఫ్యూచర్ ఉంటుంది దేశానికి ఫ్యూచర్ ఉంటుంది మీ ఫ్యూచర్ కూడా ఉంటుంది గ్రామాలలో చెట్లు పెంచేది కానీ గ్రామాలలో మురికివాడ నిర్మూలించేది కానీ చదువుకోవడానికి అవకాశం ఇవ్వడం కానీ ఎన్విరాన్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఆలోచననే ఈ ఆలోచన ఆయన పుట్టినరోజు సందర్భంలో మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ తప్పనిసరిగా ఈ దేశం ఉన్నంత కాలం ఈ భారతదేశం ఉన్నంత కాలం
తప్పనిసరిగా సంజయ్ గాంధీని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆలోచన, ఆయన ఇచ్చిన స్లోగన్ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అది వాజ్పేయి కావచ్చు, ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఏమంటున్నాడా, చెట్లు పెట్టాలని అంటుండు కదా, ఆయన కూడా జనాభా తగ్గిమంటుండు కదా. ఇవాళ బీజేపీ వాళ్ళు పెద్ద మేమే గొప్పలని చెప్పుకుంటారు. దీనికంట ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి అది సంజయ్ గాంధీ అని మీడియా ద్వారా చెప్తున్నా. తప్పనిసరిగా జనరేషన్ ఆయన ఆలోచనను ప్రజల్లో తీసుకుపోవాలి. ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేస్తే నా లాంటి వాడు కూడా నాయకుడు కాగలిగాడు. చాలా మంది అన్నారు, నేను సంజయ్ గాంధీ ఫోటో తీసుకొని ఏది ఢిల్లీలో ర్యాలీలో తీసుకొని పోతుంటే షా కమిషన్ వ్యతిరేకంగా ఈ ఫోటోలు తీయమని మై వైర్ నై నికాల్తూ సంజయ్ గాంధీ हमारा లీడరే అన్న. అదేవిధంగా సంజయ్ గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీకి దగ్గర ఉండి ఇవాళ దేశానికి దిశా దశ చూపించారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా తల్లి త్యాగం చేసింది, తమ్ముడు కూడా త్యాగం చేశాడు. త్యాగం అంటే యాక్సిడెంట్ అయింది. అదేవిధంగా వీళ్ళిద్దరికి మాత్రం నేచురల్ డెత్ కాదు, ఉగ్రవాదులు చంపారు ఆ కుటుంబాన్ని. ఇలాంటి కుటుంబం దేశంలో ఏ పార్టీలో ఉన్నదో ఎవడైనా చెప్పమనండి. అది బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఐఎం కానీ, టీడీపీ కానీ ప్రతి ఒక్కరు ఆనవాయితీ అయిపోయింది. కాంగ్రెస్ తిట్టడం అలవాటు అయింది. కాంగ్రెస్ చేసింది దేశంలో పబ్లిక్ సెక్టర్ చేస్తే దాన్ని కూడా మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఈ విధంగా చెప్పుకోకపోతే సంజయ్ గాంధీ ఒక దిశ చూపించాడు. ఆ దిశ ప్రకారంగా నడిస్తే యువకులు రాజకీయాలలో పెరుగుతారు. అదేవిధంగా వాళ్ళ పరపతి పెరిగితే దానివల్ల పార్టీ కూడా ప్రజలకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.